రఘు, రామ, కృష్ణ. డిప్యూటీ స్పీకర్గా పొజిషన్ తీసుకున్నప్పుడు మీరు అసలు ఆంధ్రప్రదేశ్ని నేను ఇలా చేద్దాము అనుకున్న ఒక కోరిక ఏమన్నా మీ మనసులో ఉందా? మరీ యాంటీ డెమోక్రటిక్గా వెళ్తున్న ఒక ప్రభుత్వాన్ని దింపటంలో ఐ ప్లేడ్ ఎ కీ రోల్. దాదాపుగా నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల అంటే యువకుడి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక 40 సంవత్సరాల ప్రస్థానం. అంటే మీ అనుభవాన్ని, మీ జీవిత సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, సో ఇఫ్ యూ డూ సంథింగ్ గుడ్ స్టిల్ యూ కెన్ బి అలైవ్. అంటే మీరు రాష్ట్రం కోసం ఫైట్ చేస్తున్నారు అన్నది కమ్యూనికేట్ చేయగలిగారన్న మీ ఉద్దేశం? చాలాసార్లు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత పలానా డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు హౌస్ చాలా బాగా నడిచిందిరా అని అనిపించుకోగలిగితే ఐ కుడ్ అచీవ్ మోర్ దాన్ వాట్ ఐ హ్యాడ్ ఇమాజిన్. నమస్కారం అండి రఘురామకృష్ణరాజు గారు. నమస్తే విఎస్ఆర్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ టైం అండి. సో 5 కోట్ల ఆంధ్రులు 5.5 కోట్లు అవుతున్నట్టున్నారు ఇప్పుడు. అంత పెద్ద రాష్ట్రానికి మీరు డిప్యూటీ స్పీకర్గా అయ్యారండి. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. అందులో ఎన్నో పాలసీస్ చేస్తుంటారు, రూల్స్, యాక్ట్స్ చేస్తుంటారు. అంటే ప్రజల జీవితాలతో అది చాలా అనుబంధం అయి ఉంటుందండి. మీ దృష్టిలో ఈ బాధ్యత ఏమనిపిస్తుంది? ఇది ఒక కొత్త ఇది. మీరు ఇప్పుడు అంత ఈజీగా రాజకీయాలు మాట్లాడటం కుదరదు, చాలా న్యూట్రల్ స్టాండ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంత పెద్ద బాధ్యత మీరు తీసుకున్నప్పుడు అసలు ఏమనిపిస్తుందండి ఆ బాధ్యత అనేది? అంటే నో డౌట్ బాధ్యతే, బట్ సభాపతికి కొంచెం ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉపసభాపతిగా నాకు బాధ్యత సమానమైనప్పటికీ రెస్ట్రిక్షన్స్ అంత ఎక్కువ. అంటే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అంటే సభాపతి సభలో కూర్చోకూడదు. అంటే సభలో అంటే ఆయన హౌస్ కండక్ట్ చేయొచ్చు తప్ప ఆయన ఒక సభ్యుడిగా సభలో కూర్చోవడానికి లేదు. నాకు చైర్ మీద కూర్చోనప్పుడు నేను సభలో నేను కూర్చోవచ్చు. అంటే మీరు ప్రశ్నలు కూడా వేయొచ్చండి? అంటే ఒక ఉపసభాపతిగా ప్రశ్నలు వేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ బార్. ఓకే. మీరు ఈ పొజిషన్ తీసుకున్నప్పుడు అండి, డిప్యూటీ స్పీకర్గా పొజిషన్ తీసుకున్నప్పుడు మీరు అసలు ఆంధ్రప్రదేశ్ని నేను ఇలా చేద్దాము అనుకున్న ఒక కోరిక ఏమన్నా మీ మనసులో ఉందా? అంటే డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఏమి చేయలేరండి. ఏమి చేయలేరు. ఓకే, రెస్పెక్టబుల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్, బట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు చేంజ్ ఎనీథింగ్. బట్ అసెంబ్లీని సజావుగా నడిపించటం అంటే ప్రజలకి చాలాసార్లు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత అసెంబ్లీ అంటే ఏంట్రా మరి ఇలా కొట్టుకుంటారా, చిన్నపిల్లలకు కూడా ఏంటంటే అసెంబ్లీ అంటే ఏదో స్టంట్ జరిగే ఎరీనా లాగా అరుపులు, పెడబొబ్బలు అలాగా అనిపించింది కొన్ని చాలా సంఘటనలు. అవునండి. అటువంటివి ఏమీ లేకుండా పలానా స్పీకరు, పలానా డిప్యూటీ స్పీకర్ ఉన్నప్పుడు హౌస్ చాలా బాగా నడిచిందిరా అని అనిపించుకోగలిగితే అదే సార్ నేను అడిగిన ఆశయం నిజంగా అదే. ఎందుకంటే లాస్ట్ 4-5 years మనం చూసినప్పుడు ఇంతకు ముందు అరుపులు, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే నాయకుడు సంతోషించడం, అక్కడ నవ్వటం, ఇవన్నీ ఉన్నాయి. సో అవి లేకుండా ఉండాలంటే ఏమన్నా ఉన్న వాటిని ఫాలో అయితే సరిపోతుందా? మీ దృష్టిలో మీరు సభాపతి గారితో మాట్లాడి లేదు మనం కొన్ని మార్పులు చేర్పులు చేయాలి, అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరైనా సరే, రూలింగ్ పార్టీ వాడైనా ఎవరైనా కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తే సభాపతికి చాలా హక్కులు ఉంటాయి. ఆ అధికారాలని ఆయన ఉపయోగించుకోవాలి, అధికారాన్ని వాడాలి. ఓకే. మీరు ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల అంటే యువకుడి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక 40 సంవత్సరాల ప్రస్థానం. రాజకీయంగా కానీ రాజకీయంగా చాలా తక్కువ, 9-10 ఏళ్ళు అనుకుంటా. 30+ years అయితే 30+ years మీరు ఇదిగా ఉన్నారు కదండి. అంటే మీ అనుభవాన్ని, మీ జీవిత సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మీ గురించి ఒక్క మాటలో, అంటే నేను సోషల్ రిఫార్మరు, లేకపోతే ఆమె రెవల్యూషనిస్ట్, ఒక విప్లవాత్మక మార్పును తీసుకురావడానికి ఉండే సారథిని, ఇట్లా ఏమైనా చెప్పగలగాలంటే ఒక్క మాటలో ఏమైనా చెప్పగలరా?
అంత పెద్ద మాటలైతే ఇప్పుడు దాకా సాధించింది పెద్దగా లేదు. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అంటారు. సాధించాల్సింది ఉంది. ఆ, సాధించింది ఏంటంటే ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఒక మరీ యాంటీ డెమోక్రటిక్గా వెళ్తున్న ఒక ప్రభుత్వాన్ని దింపటంలో ఐ ప్లేడ్ ఎ కీ రోల్ yes అండి. Perfectly. Every day with my persuasion for over 4 years on daily basis. అవునండి. Certainly it has helped to awaken many people. అంటే లక్షల ఇళ్ళకి రైట్ మెసేజ్ వెళ్ళిందండి. నేను మీకు చెప్తున్నాను కదా ఇందాక కూడా, అవును. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు చూడలేక, అప్పుడు లైవ్లో చూడకపోయినా ఇంటికి వచ్చేటప్పుడు లేకపోతే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా చూశారు. ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్ని మీరు అసలు చాలా ప్రిపేర్ అయ్యి చెప్పినట్టుగా ఉండేది. ఎంత కష్టపడితే అండ్ పర్సివరెన్స్ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు చూసినా కూడా ఐ హెడ్ కంటిన్యూ. అదేనండి, అంత భయపడకుండా చేయటం అనేది అది చాలా గ్రేట్ అండి. అది అసలు మార్పుకి అది నాంది ఆంధ్రప్రదేశ్లో. సార్ ఇంకొకటి, మీరు ఒక లైఫ్లో చిన్నప్పుడు మరి ఆశయం ఉందో లేదో తెలియదు. మన చిన్నప్పుడు పెద్ద ఆశయం అంటే ఉందో లేదో తెలియదు. మీ తాతగారినో నాన్నగారినో ఎవరినో చూస్తే నేను కూడా ఇలా అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి సాధించాలి అన్న తపన ఏదన్నా ఉంటే కొన్ని సంఘటనలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అంతే కదా. అరే మా తాతగారు ఇది చేశారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అనుకుందాం, లేదంటే ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టారు, సో నేను కూడా ఆయన ఇక్కడి వరకే వచ్చారు, ఆంధ్ర వరకే, నేను ఇండియాలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి. అటువంటి సంఘటనలు ఏమైనా మీకు గుర్తున్నాయా చిన్నప్పటి? అంటే చిన్నప్పుడు ఆర్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ బడ్డింగ్ డేస్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నప్పుడు అప్పుడేంటంటే అప్పుడు మైండ్ థింకింగ్ అంతా డిఫరెంట్గా. అంటే సపోజ్ ఇప్పుడు నాకు మేబీ వెన్ ఐ వాజ్ 18 ఆర్ మేబీ లెస్ దాన్ 20 ఏజ్లో ఎప్పటికైనా ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కోవాలరా, ఓకే, ఒక మెర్సిడీస్ బెంజ్ కారు కొనుక్కోవాలి. సో ఇలాంటివి ఉండి, అంటే మరి ఎందుకు వచ్చిందో అలా అప్పుడు ఆలోచన. ఓకే ఓకే, ఎప్పటికైనా అనుకున్నదే అనుకున్న ఒక 4-5 ఏళ్ళలోనే, అంటే సొంతంగా నేను సంపాదించినప్పుడు. రైట్ రైట్. అంటే అనుకోకుండానే మీ ప్యాషన్ వాటి మీద ఉండొచ్చు, కానీ దానికి కావలసిన ముడిసరికి ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి, అంటే సాధించాలి. అది మీరు డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. అవును, డ్రైవింగ్ ఫోర్స్ నాకు ఇవి ఉండొచ్చు, అదే బై వర్చ్యూ ఆఫ్ దిస్. రైట్. సో వ్యాపారంలో బాగా సాధించినప్పుడు అది. ఓకే ఓకే. బట్ ఒక రకంగా ఐ కుడ్ అచీవ్ మోర్ దాన్ వాట్ ఐ హ్యాడ్ ఇమాజిన్. అంటే ఏదో ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కోవాలి అనుకుంటే మేబీ సాధించగలిగారు. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ వాచ్ ఇన్ ది వరల్డ్. ఒక బెంజ్ కార్ కొనుక్కోవాలంటే బెంజ్ కార్ కన్నా 10 రెట్లు ఖరీదైన కావాలి, అట్లాంటిది ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో అలాగా ఇటువంటివన్నీ సాధించడానికి మీరేమన్నా ఒక విజన్ లాంటిది ఏమైనా పెట్టుకున్నారా? మనం కష్టపడి పని చేయాలి. ఇన్ దట్ ప్రాసెస్ వీ హ్యావ్ టు ఎంజాయ్ లైఫ్ ఆల్సో అన్న ఫిలాసఫీ at one point in time. సో కష్టపడి పని చేయాలన్నది అక్కడ మెసేజ్. అది 100%. బట్ సబ్సిక్వెంట్గా ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఒక ఈ ఏదో వాచ్లు కార్లు లేదంటే ఫస్ట్లో నేను ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఎప్పటికైనా చచ్చిపోయేలోపు 100 కోట్ల టర్న్ ఓవర్ చేయాలరా అని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఎప్పుడు 7-8 ఏళ్ళలోనే అయిపోయింది. 3,000 కోట్లు సంపాదించాం. తర్వాత ప్రభుత్వంతో దెబ్బలాట్లకి వెళ్ళి మరి కొంత పోగొట్టుకున్నాం, ఏదో పోరాడుతున్నాం. అదొక ట్రాక్. మేజర్ ఒక ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, ఒకసారి నాకు ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చెప్పా, ఈ మధ్యన ఇది షేర్ చేసుకోవాలి. ఎంజి రామచంద్రన్ గారి ఒక బర్త్ యానివర్సరీ, అప్పటికే ఆయన చనిపోయి 20 ఏళ్ళు అవుతుంది. బర్త్ ఆర్ డెత్ యానివర్సరీ. నేను డీప్ సౌత్ పవర్ ప్లాంట్ సైట్కి వెళ్తా ఉంటే, ఇంకా ప్రతి ఊర్లోనూ ఎంజీఆర్ పాటలో ఎంజీఆర్ తమిళనాడులో ఈ ఫ్లెక్సీలు గిక్సీలు కన్నా పెద్ద పెద్ద పోస్టర్లు వేసేస్తూ ఉంటారు. అప్పట్లో పోస్టర్లే
ఇన్ని ఫ్లెక్సీలు లేవు. కల్చర్ లేదు అప్పుడు. ఇప్పుడు కూడా అక్కడ పోస్టర్ కల్చర్ ఎక్కువ ఫ్లెక్సీ కన్నా. ఓకే. పెద్ద పెద్ద పోస్టర్లు, ఆ ఓల్డ్ తమిళ్ రామచంద్రన్ సాంగ్స్. ఏంట్రా బాబు, ఎప్పుడో చనిపోయాడు, ఏంటిది ఆయన ఆలోచించినప్పుడు, రామచంద్రన్ అంటే చచ్చిపోయాడు, మరి ఒక రకంగా ఇంకా బతుకున్నట్టే లెక్క కదా అని ఒక ఆలోచన. సో ఇఫ్ యూ డూ సంథింగ్ గుడ్ స్టిల్ యూ కెన్ బి అలైవ్ అన్నది. ఎక్సలెంట్ అండి. అలా ఒక ఆలోచన. బట్ అప్పుడే మర్చిపోయాం. మళ్ళీ మన పనిలో మనం కదా, స్పార్క్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏదో సాధించాలి అన్న ఒక ఇది, అంటే టు లివ్ బియాండ్ డెత్. అబ్సల్యూట్లీ అండి. బట్ తర్వాత మళ్ళీ వ్యాపారాల్లో పడిపోయాం. ఏదో జయలలిత గొడవలో అది ఇది ఏదో పోరాడాం, దెబ్బలు తిన్నాం. సో అక్కడ ఆ వారిలో సరే మనం ఓడిపోయాం. తర్వాత ఆవిడ చచ్చిపోయింది. బట్ అలా వచ్చిన ఆలోచన, ఆ తర్వాత సేమ్ అదే ట్రెండ్, రామారావుని కూడా జనం గుర్తుపెట్టుకోవటం. ఆ తర్వాత అదొక ఆలోచన. మేబీ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఒక ఏదైనా కొన్ని మంచి పనుల ద్వారా దేర్ విల్ బి స్కోప్ టు లివ్ బియాండ్ డెత్ అని ఒక ఆలోచన. బట్ అది మన వల్ల అవుతుందా లేదా అన్నది, అంటే ఆలోచనే మనకు డ్రైవింగ్ ఫోర్స్. అవుతుందా లేదా అన్నది మీరు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అవునండి. అలా అనుకోకుండా మరి ఎందుకు వచ్చామో రాజకీయాల్లోకి యాక్సిడెంటల్గా వచ్చాము. ఫెంటాస్టిక్ అండి. అంటే మీరు చెప్పిన అవి 100 crores టార్గెట్, లేకపోతే మీరు 100 నుంచి 300 crores చేయటం అనేది అంత ఈజీ కాదు. అది అందరికీ అయ్యేది కూడా కాదు. 300 కూడా కాదు, 3,000 కోట్లు అనేది. ఎక్సలెంట్. సో ఇప్పుడు మీరు వారియర్ అన్నాను నేను ఇందాక. మీరు బేసిక్గానే రాజులు, అంటే క్షత్రియులు. మీది ఒక రాజవంశం ఏదో ఉండుంటుంది కదండి. అంటే పాతకాలంలో ఏదన్నా మా రాజవంశం ఇది, మా రాజులు వీళ్ళు అనేది ఏమన్నా ఉన్నదా? హిస్టరీ ప్రకారం మేబీ సమ్ 700-800 odd years బ్యాక్ దేశే చాలా ఫ్యామిలీస్ అటు రాజస్థాన్ నుంచి వచ్చి సెటిల్ అయ్యారని. ఓహోహో. ఏదో అదే ఒక రకంగా చూస్తే అసలు ఎవరెక్కడ వాళ్ళో మనకు తెలియదు. సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, రేపు మన నెక్స్ట్ తరాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. సంచేత రాజవంశాలు అలాంటివి ఏమి లేవు. ఓకే. కాకపోతే మరి బేబీ కొన్ని కల్చర్స్ ఉంటాయి కదా, కొంతమందికి కొన్ని కల్చర్స్ ఉంటాయి. అవునులేండి. అదే. సో ఇప్పుడు సార్ మీ పేరు రఘు రామ కృష్ణ, రఘు వంశం. అది పెద్ద, అసలు దానికి పెద్ద చరిత్ర ఉంది. రాముడు అంటే అసలు ఆయన ధర్మాన్ని పరిపాలించిన ఒక గొప్ప వ్యక్తి. కృష్ణుడు అంటే గ్రేట్ స్ట్రాటజిస్టు, ఆయన కూడా ధర్మాన్ని కాపాడాడు. కాకపోతే కొంచెం 3 పాదాల్లోనే వచ్చింది, అక్కడికి వచ్చినప్పుడు 4 పాదాల నుంచి. అసలు ఈ పేరు ఎవరు పెట్టారు మీకు? అంటే ఇంత ఇదిగా రఘు రామ కృష్ణ 3 పేర్లు. మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ పేరు కృష్ణరాజు. మా నాన్నమ్మ గారికి రాముడు అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో ఆవిడ ఇంట్రెస్ట్, మా తాతగారి పేరు 2 కలిసి వచ్చేలాగా కొంచెం పొడుగు పేరు. అవును, కానీ మీనింగ్ చాలా ఉంది అందులో. రఘు రామ కృష్ణ అంటే ముగ్గురు ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇట్స్ వెరీ గ్రేట్ ఇది కదా. అంటే నేను ఏమన్నా అసలు ఆలోచించి పెట్టారా? అసలు ఎవరన్నా తాతగారు అమ్మగారు ఆలోచించి పెట్టాల, మా గ్రాండ్ ఫాదర్ పేరు పెట్టాలని. ఓకే. దానికి మా నాన్నమ్మ రఘురాముడి పేరు ఉండాలి అని గొడవ చేశారంట. సో అందుకని చెప్పి దాన్ని కూడా కలిపారు, రఘురామ అన్నది కలిపారు. అంటే రఘు వేరు, రామ వేరు, అంటే ఒక రకంగా వేరు. బట్ అంటే వంశం కదా, రఘు వంశం. అంటే రఘువంశం అంటే దేర్ యూస్ టు బి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రామ బై నేమ్ రఘు. అవును, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అది, అతని పేరు రఘు. అవును, అంతే. సో అతనితో స్టార్ట్ అయింది, రఘువంశం అయింది. అవును, కరెక్ట్ అండి. సో రఘు అని పేరు పెట్టినవాడల్లా రఘువంశం చెందినవాడు అవడు. సో మేము వస్తాం కదా.
అక్కడ ఏమన్నా ఇన్హెరిటెడ్ నేమ్స్ ఏమన్నా తీసుకొచ్చి పెట్టారేమో అని అనుకున్నాను. అదే లేదు. సార్ ఇప్పుడు లైఫ్లో మనం ఎప్పుడైనా అప్స్ డౌన్స్ ఉంటాయి సార్. ఎవరు కూడా అంటే కొంతమంది ఏమో బయటకు ఎక్స్ప్రెస్ చేయరు, చాలా నిగూఢంగా లోపల దాచుకుంటారు. ఏదైనా ఒక క్షణం మీ జీవితంలో ఇక నేనేమి చేయలేను, అసలు వైఫల్యం ఇక నా వల్ల కాదు, మీ మీద మీరు ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఫార్చునేట్గా ఇప్పుడు దాకా లేదు. అంటే ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఫుల్గా రీఛార్జ్ అయిపోయాం. కానీ నమ్మకం అయితే కోల్పోలా అసలు, అది రూల్డ్ అవుట్. అంటే అది నేచర్ చిన్నప్పటి నుంచి వచ్చిందా, అయితే మీరు పెరిగిన వాతావరణమా? ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్, పిల్లలు ఇప్పుడు జనరేషన్లో ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తట్టుకునే స్టేజ్లో లేరు. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఒక మెసేజ్ కూడా పిల్లలకి. ఎందుకంటే ప్రతి చిన్నదానికి ఇప్పుడు ఎవడో ఒక ఆయన, ఒక పిల్లడు యూట్యూబ్లో లైక్స్ ఎక్కువ రాలేదని చెప్పేసి పైకెక్కి దూకేశాడు. మన IIIT హైదరాబాద్లోనే ఎక్కడో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, లైక్స్ ఎక్కువ రావట్లేదు అనుకుని. అంటే ప్రజల్లో ఏముంటుంది ఇప్పుడు, ఎలా ఉందంటే పరిస్థితి, నాకు రికగ్నేషన్ ఉండాలి, లేకపోతే నేను ఫెయిల్యూర్ అయితే సొసైటీలో నన్ను యాక్సెప్ట్ చేయరేమో అన్న ఒక అపోహలు ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్న ఎందుకంటే, మీరు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు పెరిగిన వాతావరణం వల్ల వచ్చిందా? జెనెటికల్ ఉండొచ్చు కొంత, మీరు తాతగారు, నాన్నగారు, అమ్మగారు యొక్క ఇది ఉండొచ్చు, లేకపోతే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఇంపాక్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఉంటుందండి ఇంపాక్ట్, కేవలం ఒకటని చెప్పలేము. బట్ నాకు కొంచెం పట్టుదల ఇది బై బర్త్ ఉంటే ఉండుండొచ్చేమో, అది చెప్పలేను. కానీ నా మదర్స్ ఫాదర్ విజయవాడ శిరీష్ రాజు గారు, ఆయనకి చాలా పట్టుదల, అసలు చెప్పడానికి వీల్లేదు. ఏదైనా అనుకుంటే ఇక ఛాలెంజింగ్ తీసుకోవడం, సాధించడం. మొండి, గ్రేట్ మ్యాన్. ఆయన ఆ రోజుల్లోనే he did his MS pharmaceutical chemistry from Berkeley University in 1946లో, అసలు ఇండిపెండెన్స్ రాకముందు, ఇండిపెండెన్స్ ముందు. అబ్బో, అంత ఎలా అండి? అంటే అది వాళ్ళ నాన్నగారు ఏమన్నా మోటివేట్ చేశారు? వాళ్ళ నాన్నగారు అసలు మోటివేట్ చేయలే, ఇన్ఫాక్ట్ డిస్కరేజ్ చేశాడు ఆయన. ఎందుకు ఇక్కడే ఉండు, అక్కడికి ఎందుకు అన్నట్టు. అసలు ముందు ఆ రోజుల్లోనే వీళ్ళకి ఏదో 400-500 ఎకరం పొలం ఉండేది. అసలు డబ్బుండి ఇంత పొలం ఉండి చదువుకుంటాం ఏంటి, అసలు నీకు ఒక భూస్వామిగా ఉండాలి అంటే చిన్నతనంగా ఫీల్ అయ్యారు. చదువుకుంటానంటాడేంటి అంటే ఉద్యోగం, ఇంకొకరి కింద చేయాలి, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేసుకుంటానికి చదువు తప్ప, ఆల్రెడీ డబ్బులు ఉన్నవాడికి ఎందుకు ఇంకా ఈ చదువు ఏంటి, చూసుకోవచ్చు. ఏదో 5వ క్లాస్ దాకా అంటే వేరు. బట్ దానికోసం మరి నా ఇంట్లో వద్దంటే, అలా తండ్రి ఎంకరేజ్ చేయకపోతే, ఆయన మేనమామ దగ్గరికి ఈయన వెళ్ళిపోయి నేను స్కూల్కి వెళ్తానని చెప్పి అక్కడ ఉండిలో, ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ మా ఫ్యామిలీస్ ఊర్లో అక్కడే, ఆయన ఉండి స్కూల్లో 10th క్లాస్ వరకు ఆ రోజుల్లో చదివి, ఆ తర్వాత అప్పుడు 11th ఉండేది, PUC ఏదో ఉండేది అనుకుంటా అప్పుల్లో. మరి తర్వాత గ్రాడ్యుయేషన్కి వద్దంటే, ఇంకా అయిందేదో చదివిందేదో చదివా, ఇంకా ఆపరా బాబు అంటే, ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలో BSc చేసి, ఇంకా ఫేమస్ అప్పుడు, అది ఫేమస్. ఇంకా ఆగవా అంటే, ఆయన స్టీమర్లో, అప్పుడు విమానాలు లేవు, స్టీమర్లో ఆయన చాలా రోజులు పట్టుద్ది, కాలిఫోర్నియా 30 రోజులు అంతా పట్టేది అనుకుంటా. కాలిఫోర్నియా వెళ్ళి ఆయన అక్కడ చదివారు. అంటే డబ్బు ఉంది కానీ ప్రోత్సహించే వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడే ఉండి చూసుకోవచ్చుగా, ఇక్కడే ఉండి చేసుకోవచ్చుగా అనేది వాళ్ళ బేసిక్గా చదువుకుంటే కొంచెం చిన్నతనంగా ఫీల్ అయ్యారు. అబ్బా, అలా ఉందండి అప్పుడు. అంటే అంత డబ్బు ఉన్న వాళ్ళకి, మనకు డబ్బు ఉన్నప్పుడు ఎందుకు, hundreds of acres ఉండి ఇదేంటి ఇలా చదువుకుంటారంట. సార్ ఇప్పుడు మీరు, సో ఆయన అంటే నాకు బాగా ఇష్టం. అమ్మగారి తండ్రి. ఓకే. మీ నాన్నగారు ఫ్యామిలీ ఏంటండి? అంతా ఒకటే ఫ్యామిలీ అండి. మా నాన్నమ్మ గారు ఇందాక చెప్పాను కదా, పేరు పెట్టాలని గొడవ చేసినాడు. ఆవిడ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన శిరీష్ రాజు గారికి చెల్లెలు. ఓహో, ఓకే.
అంటే ఇక బంధువుల్లోనే మ్యారేజ్ బాగా వెరీ గుడ్ వెరీ గుడ్. క్లోజ్. ఓకే ఓకే. మళ్ళీ దాని ముందు జనరేషన్ కూడా మోరాల్లెస్ మా ఈ తాతగారు ఆ తాతగారు ఇద్దరు కూడా మళ్ళీ ఫస్ట్ కజిన్స్. ఓహోహో. అంటే కజిన్స్ ఇన్ ద సెన్స్ అన్న చెల్లెల పిల్లల్లాగా. అదేలేండి, అంతా అది క్లోజ్డ్ ఫ్యామిలీనే అనుకోవచ్చు. అదే